నిరుద్యోగులు ఎమ్మెల్యేలను అడుగుతున్నారు, సార్ రేవంత్ రెడ్డి 67,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, మరి మాకు ఉద్యోగం ఎందుకు రాలేదని అడుగుతున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి, ఎందుకు ఇస్తలేడని నిరుద్యోగులు అడుగుతారు. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు, మంత్రుల దగ్గర సమాధానం లేదు, ఎంపీల దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్సీల దగ్గర సమాధానం లేదు. ఇవాళ చాలామంది మహిళలు అడుగుతున్నారు బతుకమ్మ చీర ఎప్పుడు ఇస్తారని చెప్పి, మహిళలు అడుగుతూ ఉన్నారు 0 వడ్డీ రుణాలు ఏమైందని చెప్పి, మహిళలు అడుగుతున్నారు తులంబంగానం ఎప్పుడైందని చెప్పి, ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. 2,500 రూపాయల నుంచి అడుగుతా కూడా సమాధానం లేదు. రైతు భరోసా ఏమైంది ఇప్పటిదాకా వేస్తలేరు అని చెప్పి అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పారు కదా, ఏమైంది సార్ అని చెప్పి జనాలు అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. ఆఖరికి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో, మస్తు సమస్యలు. ఊర్లో ఒక్కసారి తొంగి చూడండి, ఏది పోల్లకు బుగ్గలు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, పోల్కి కరెంట్ పోల్ ఉంటాయి కదా, కరెంట్ పోల్లకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. ఊళ్ళో పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆ చెత్త సాఫ్ చేసే పరిస్థితి ఉన్నది. రోడ్డు మీద మొత్తం చెట్లే ఉంటాయి, ఆ చెట్లు ఆ రోడ్డు క్రాస్ ఉంటే కనబడకే యాక్సిడెంట్లు అవుతాయి, అవి సాఫ్ చేయించే పరిస్థితి లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఊర్లో సమస్యల పుట్టలు గుట్టలు ఉన్నాయి, కానీ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకునేటోళ్ళు లేడు. అందుకే జనాలు కూడా ఎమ్మెల్యేలను పొల్లు తిడుతురు, ఎమ్మెల్యేలకు నిరసన వ్యక్తం చేస్తురు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పక బుర్రుమని కారికి పారిపోతురు. అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు వణికిపోతురు. బయటికి రావాలంటే, గ్రామాలలో తిరగాలంటే ఎమ్మెల్యేలు గడగడ గడగడ వణుకుతురు. కారణం ఏంది? ఏం చేస్తలేరు, పైసలు లేవు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక కాడ జీతానికి పని చేస్తున్నా అనుకో, మా బాసు నాకు జీతం ఇస్తేనే కదా నేను ఏమైనా కొనుక్కుంటా. నేనే ఒక దగ్గర జీతానికి పని చేస్తే వాడు ఏమన్నా పైసలు ఇస్తే నేను కొనుక్కుంటా, వాడు ఏం పైసలు ఇవ్వకపోతే మళ్ళీ అదే బికారబద్దు కదా. ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళి పెడతారా? పైసలు పెట్టరు కదా. వాళ్ళ బాసు ముఖ్యమంత్రి ఏమన్నా 100 కోట్లో 500 కోట్లో ఓ 50 కోట్లో 60 కోట్లో ఓ 20-30 కోట్లో శాంక్షన్ చేస్తే ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేస్తాడు. మోరీలు సాఫ్ చేయించడో, మోరీలు వేసుడో, రోడ్లు వేసుడో, సీసీ రోడ్లు వేసుడో, కరెంటు బుగ్గలకో, ట్రాక్టర్లకో, జిహెచ్ఎంసీకో దేనికో దానికి పని చేస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి నిధులే ఇస్తలేడు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు కూడా తలకాయలు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నది.